అబద్దాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ వెబ్సైట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ డిక్లరేషన్ల పేరుతో ప్రకటనలు చేయించారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేయడం లేదని, మహిళలకు నెలకు 2500 పథకం, రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ హామీ ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో నేటి నుంచి క్యాంపెయిన్ ప్రారంభించామని తెలిపారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసే వరకు ఈ ప్రభుత్వంను వెంటాడుతామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో మేము ఒక క్యాంపెయిన్ నడపాలని నిర్ణయించాం. ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ఎవరైతే న్యాయంగా గ్యారంటీలు అమలు జరిగితే లబ్ధి పొందుతారో ప్రజలు, వాళ్ళందరినీ కలిసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఏ గ్యారంటీల పేరుతో అయితే ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, ఎవరికైతే మోసం చేశారో ఆ ప్రజలను కలిసే కార్యక్రమము, వాళ్లతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. ఆ దిశలోనే మేము పార్టీ తరఫున ముందుకెళ్తాం.